లవ్ డగ్ ద మౌంటైన్. ప్రేమ ఒక పర్వతాన్ని తవ్వేసి బయట పడేసిందట. ద మండలి హ్యాస్ ది కెపాసిటీ టు లవ్ వన్ అండ్ ఆల్ హూ విజిటెడ్ దెమ్. మండలి వాళ్ళ గొప్పతనం ఏమిటంటే వాళ్ళలో ఒక పెద్ద లక్షణం, ఎవరు వాళ్ళ దగ్గరకు వచ్చినా, ఎలాంటి సందర్శకుడు వచ్చినా నిండు హృదయముతో వాడిని ప్రేమించగలిగే వాళ్ళు. దే హ్యాడ్ దిస్ అమేజింగ్ క్వాలిటీ ఆఫ్ కమింగ్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ఎనీ పర్సన్. వాడు అక్షరాస్యుడు అవ్వచ్చు, మేధావి అవ్వచ్చు, డాక్టరేట్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, లేకపోతే వేలిముద్రగాడు అవ్వచ్చు. కానీ వాడితోటి ఎంత సమానంగా మాట్లాడేవారు, వీడితో కూడా అంతే సమానంగా వాళ్ళు మాట్లాడగలుగుతూ ఉండేవారు. And loving him or her so completely and unconditionally that many would comment on how their heart felt completely full of Baba's love. నిండు హృదయంతో ఏ రకమైన భేషజాలు, మొహమాటాలు, షరతులు లేకుండా వాడితో హృదయం విప్పి వాడితో మాట్లాడగలుగుతూ ఉండేవారు. ఆ వ్యక్తి బయటికి వెళ్ళాక, అబ్బా వాళ్ళ మాటల ద్వారా నా హృదయం నిండా బాబా ప్రేమ నింపేశారండి వాళ్ళు అని చెప్పుకుంటూ ఉండేవారు. అపార్ట్ ఫ్రమ్ మండలి ఓన్లీ బాబా కుడ్ డూ దిస్. ఇంకెవడి తరం కాదు ఇది. ఒక బాబా చేయగలడు, ఆయన తర్వాత మండలి చేయగలడు, ఇక మిగిలిన వాడు ఎవడు చేయలేడు. దే మేడ్ ఎవ్రీ పిల్గ్రిమ్స్ హార్ట్ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ఎ ఫ్లీటింగ్ ఫ్లడెడ్ విత్ ట్రూ లవ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దేర్ లైఫ్స్. వాళ్లతో మాట్లాడి అలా కూర్చున్నప్పుడు ఆ ప్రేమ ఉధృతి తొలిసారిగా వాడి హృదయంలోకి వరదలాగా చొచ్చుకొని మొత్తం ముంచేసి వెళ్ళిపోయినట్టుగా వాడి తర్వాత అనుభూతి పొందుతూ ఉండేవాడు. మెనీ బాబా లవర్స్ ఫౌండ్ దిస్ లవ్ సో ఇంటాక్సికేటింగ్ దట్ దే వుడ్ ప్లాన్ దేర్ ట్రిప్స్ టు నగర్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ దే వుడ్ ఎండ్ అప్ స్పెండింగ్ maximum time with a mandali. Some of these lovers were visiting Nagar for several years, and yet they had read no books about Baba. Neither did they know much about his life's work, apart from the few stories they heard from the mandali. అందుకని అక్కడ మకా ఉండేవాళ్ళు కూడా ఆ చుట్టుపక్కలలో వీలైనంత వరకు పనులన్నీ ముగించుకుని చివరికి నగరం వెళ్ళాలి, మేరజాద వెళ్ళాలి. ఎందుకని వీలైనంత టైం వాళ్ళ దగ్గర కూర్చోవాలి. అన్ని పనులు టక పొద్దున బయలుదేరాడు అనుకుని 10-12 కల్లా అన్నీ అవగొట్టేసుకుని ఇక రాత్రి వరకు అక్కడ ఉండిపోవడం అని. వాళ్ళు ఆ రోజుల్లో పుస్తకాలు కూడా చాలా తక్కువ ఉండేవి. ఈవేళ ఇలా చదివేసుకుంటూ ఉన్నాం, అప్పుడు ఏమి ఇన్ని లేవు, 1-2 ఉండేవి అంతే. అందుకని వాళ్ళకి బాబా విషయాలు తెలియాలంటే ఆ మండలి వాళ్ళ దగ్గర పోయి కూర్చోడు. వాళ్ళు ఏం చెప్తే అదే బాబా విషయం. ఎరిచ్ ఆఫెన్ హ్యాడ్ ది హ్యాబిట్ to engage a pilgrim in conversation while talking in a mandali hall. సాధారణంగా ఈ సందర్శకులు వచ్చినప్పుడు ఆ మండలి హాల్లో కూర్చునే వారందరూ మేరాజాద్లో ఇది చిన్నమ్మగా ముందు తను మాట్లాడడం కాదు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి కథ, మీ ఊళ్ళో అంతా బాగున్నారా, ఇప్పుడు కాకినాడ అన్నారనుకోండి, ధనపతిరావు నాయుడు ఎలా ఉన్నారు, ఏ చాగంటి సుబ్బారావు గారు ఎలా ఉన్నారు, ఏడెత్తి సత్యరాజు, అందరికీ వాళ్ళు ఆ జ్ఞాపకాల నుంచి అవన్నీ అడుగుతూ ఉండేవారు. ఇప్పుడు ఎలా జరుగుతోంది కార్యక్రమాలు అవన్నీ. హీ వుడ్ రిఫర్ టు ఎ సర్టెన్ బుక్ అండ్ ఆస్క్ ద పిలిగ్రిమ్. అలాగే ఓ పుస్తకం ఏదో రిలీజియన్ హ్యుమానిటీ అనేవాడు. హ్యావ్ యూ రెడ్ దట్ పర్టికులర్ బుక్, ఆ పుస్తకం చదివేవా నువ్వు అని అడిగేవాడు. అంటే జాగ్రత్తగా వినాలి ఈ విషయం. రిచ్ ఏదో ఒక పుస్తకం గురించి ఎత్తుకొని అది నువ్వు చదివేవా అని అడిగేవాడు. ఇఫ్ ఎ పిలిగ్రిమ్ వుడ్ కమెంట్ దట్ హీ హ్యాడ్ నాట్ రెడ్ ఎనీ బాబా బుక్స్, అబ్బే ఏం చదవలేదండి, ఏ పుస్తకం చదవలేదని. కానీ ఎరిచ్ వుడ్ జెంట్లీ గైడ్ హిమ్ బై సేయింగ్, మృదువుగా నెమ్మదిగా అతనికి సరిదిద్దేవాడు అతని యొక్క తీరుని. ఏమనేవాడు, బాబా వెంట్ త్రూ సో మచ్ ట్రబుల్ టు గివ్ అవుట్ దీస్ మెసేజెస్ ఫర్ అవర్ బెనిఫిట్. ఎంత కష్టపడ్డాడో తెలుసా ప్రభు, ఈ విషయాలు మనందరి కోసం ఆయన ఇవ్వడానికి ఎంత కష్టపడ్డాడో మీకు తెలియదు. మీకు అవి మన కోసం ఆయన ఇచ్చారు. హీ వాజ్ సైలెంట్ అండ్ ఐ వాజ్ ద వన్ హూ వుడ్ ఇంటర్ప్రెట్ హిస్ గెస్చర్స్. ఆయన పాపం మాట లేదు కదా, మౌనంలోనే ఉన్నాడు. నేను ఆయన యొక్క సౌజ్ఞలను మాటలలో అనువదిస్తూ ఉండేవాడిని. ఇట్ వాజ్ ఎ రియల్లీ స్లో ప్రాసెస్ ఫర్ బాబా టు మేక్ అస్ అండర్స్టాండ్ త్రూ గెస్చర్స్ వాట్ హీ వాజ్ సేయింగ్. ఆయన ఇలాగ అనేవాడు, అది ఏమిటో నాకేం తెలిసేది కాదు.
ఎంతో టైం పట్టేది నాకు అది అర్థం చేసుకోవడానికి, ఎంతో టైం పడుతూ ఉండేది. ఎందుకని ఆయన సంజ్ఞలను, ఆధ్యాత్మిక రహస్యాలు ఆ సంజ్ఞల ద్వారా ఇలా 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 అంటే ఉంటే అవి అర్థం అవడానికి ఎంతో సమయం పడుతూ ఉండేది, చాలా నెమ్మదిగా ఉండేది ఆ ప్రక్రియ. ఆఫెన్ వైల్ ఇంటర్ప్రిటింగ్ ఐ విల్ చూజ్ ఎ రాంగ్ వర్డ్. ఏదో అనేవాడు బాబా, ఇలాగ ఇది సి అనేవాడు, సి అంటే క్రియేషన్ అని. ఇలాగ నేను ఏదో తప్పు మాట చెప్తూ ఉండేవాడు, అది కాదయ్యా బాబా అనేవాడు బాబా. ఇది అలాగో, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అంటనే ఉండేవారు బాబా. అండ్ బాబా వుడ్ పాయింట్ అవుట్ దట్ ఐ హ్యాడ్ మేడ్ ఎ మిస్టేక్, తప్పు అనేవాడు. ఆయన మొహంలో మనం కూడా చూసాం వీడియో ఫిల్మ్లో, ఇలా అనేవారు, అది కాదు కాదు కాదు. సో నౌ ఐ హ్యావ్ టు చూస్ ది కరెక్ట్ వర్డ్. అప్పుడు నేను మళ్ళీ బుర్ర ఉపయోగించి, ఓహో ఇంకేమున్నాయి ఈ కాంటెక్ట్లు సరిపోయి సీతో వచ్చేవి అని ఆలోచించేవాడు. అండ్ బాబా వుడ్ కీప్ గెస్చరింగ్ టు మీ అంటిల్ ఐ కేమ్ టు ది కరెక్ట్ వర్డ్. పాపం ఆయన మళ్ళీ ఇలాగ మళ్ళీ మొదలెట్టేది అంతా చెప్పేవారు, ఇదంతా ఇలా సి, ఆ సి ఎక్కడికి వచ్చారో అదంతా మళ్ళీ చెప్తూ ఉండేవారు. నేను కరెక్ట్ వర్డ్ చెప్పే వరకు మళ్ళీ మొదలెట్టేవాడు ఆయన. మళ్ళీ ఇంకొక కల్చర్ అదేదో అది కాదని మళ్ళీ మొదలుపెట్టేవారు. అక్కడి నుంచి మళ్ళీ ఇలా 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 ఇలాగని అక్కడ తీసుకొచ్చి మళ్ళీ సి అనేవారు. దెన్ బాబా వుడ్ స్టాప్, అప్పుడు అనేవారు, అక్కడ ఆగేవారు అప్పుడు. సో దిస్ వాజ్ ఎన్ ఇండికేటర్ దాట్ ఐ హ్యాడ్ చూజన్ ద కరెక్ట్ వర్డ్. అప్పుడు ఆగారంటే అమ్మయ్య నేను కరెక్ట్ వర్డ్ వెతికాను అనమాట అనుకునేవాడిని. సో యూ రియలైజ్ హౌ మచ్ ఎఫర్ట్ బాబా హ్యాడ్ టు మేక్ టు డిక్టేట్ వన్ సెంటెన్స్. ఒక్క వాక్యము అది చెప్పి రాయడానికి ఎంత కష్టం తీసుకునేవారో మీకు తెలుసా? మీకు ఆ ఎడిటింగ్ అప్పుడు ఏదో కాన్షియస్నెస్ అని ఉందనుకున్నాం, అది తప్పనివారు ఆయన. మరి కొత్త వాడు చెప్పాలి, అప్పుడు ఏమనేవారు, ఒకరిని లగి నిజమనేవారు, ఏబిసిడీలు చదవమని, ఏబిసిడి చదువుతుంటే ఆ సి దగ్గర రాగానే ఎస్ అనేవారు, ఆ సి అది జ్ఞాపం పెట్టుకోవాలి, మళ్ళీ చదివనేవారు. మళ్ళీ ఓ దగ్గర రాగానే ఓ అనేవారు, సిఓ కాన్షియస్నెస్ బాబా అంటే ఎస్. అలాగ మొత్తం బుక్ అంతా ఆయన ఎడిట్ చేశారు. అలా అంత కష్టపడేవాడు ఆయన, ఒక్క సెంటెన్స్ చెప్పడానికి అంత కఠోరమైన కష్టాన్ని భరించేవాడు ఆయన. ఎస్పెషల్లీ వెన్ హిజ్ బాడీ వాజ్ కంప్లీట్లీ బ్రోకెన్. ఒక పక్క ఒకసారి ఇరిగిపోయింది, ఒక పక్క ఒకసారి ఇరిగిపోయింది, ఏవి ఆయనకి సహకరించేవి కాదు. వై డిడ్ హి డూ దట్? ఎందుకు చేసాడు? ఆయనకి ఏమైనా సరదానా? హీ డిడ్ ఇట్ బికాజ్ హీ లవ్డ్ us. మన మీద అంత ప్రేమ కాబట్టి, మనకి ఈ విషయాలు అవసరం కాబట్టి అంత కష్టాన్ని భరించాడు ఆయన. వెన్ యూ లవ్ సమ్ వన్ దెన్ యూ బికమ్ కన్సర్న్ అబౌట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ దట్ పర్సన్. ఉదాహరణకు నీవు ఒకరిని ప్రేమించావు అనుకో, ఒకరి ప్రేమలో పడ్డావు అనుకో, అప్పుడు వాడు క్షేమంగా ఉండాలి. ఏం చేయాలి నేను? నువ్వు ఎంత కష్టమైనా చేసేస్తావు వాడికి క్షేమం కోసం అని చెప్పి. ఇప్పుడు కొడుకుంటాడు, సాయంత్రం వస్తాడు, తల్లి ఏం చేస్తే వాడికి పాపం కష్టపడి వస్తాడని భోజనం సరిపడా లేకపోతే ఈవిడ మంచినీళ్ళు తాగేసి వాడికి పెట్టేసి ఈవిడి పడుకుంటాడు. తినేసాను రా, అయిపోయింది నా భోజనం, నువ్వు తినే అంటే. అంటే ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు వాడి యోగక్షేమాలే ఎప్పుడు వీడి దృష్టిలో ఉండాలి కదా. దిస్ లవ్ వుడ్ మేక్ యూ వాంట్ టు సాక్రిఫైస్ యువర్ వెల్ బీయింగ్ ఫర్ ది కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద వన్ యూ లవ్. ఆ ప్రేమ నిజమైతే నీ సౌఖ్యమును, నీ యోగక్షేమాలను, వాడి యోగక్షేమం కోసం నీవు అవలీలగా త్యాగం చెయ్యగలుగుతావు కదా. దట్ ఈస్ ట్రూ లవ్. అది నిజమైన ప్రేమ యొక్క లక్షణం. అండ్ దట్ ఈస్ హౌ బాబా లవ్డ్ us. బాబా చూపించిన ప్రేమ స్పష్టముగా ఇలాంటి ప్రేమ. అది ఆయనకి ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే మన కోసము ఇదంతా చేస్తూ ఉండేవాడు ఆయన. హీ స్పేర్డ్ నో ఎఫర్ట్ ఫర్ అవర్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్. మన మంచి కోసము, మనకి ఏది మేలో అది ఇవ్వడం కోసము ఆయన కష్టాన్ని భరించేసాడంతే. ఎంత కష్టమైనా సరే ఆయన భరించేశాడు. ఎందుకని? మనం బాగుపడాలి, మనకు మంచికి జరగాలి అని. ఈవెన్ అట్ ది కాస్ట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ హిజ్ ఓన్ హెల్త్ హీ కంటిన్యూ టు వర్క్ ఫర్ అస్, కంటిన్యూస్లీ షవరింగ్ హిజ్ లవ్ ఆన్ అస్. అది ఆయన ఆరోగ్యము సహకరించకపోయినా ఆయన ఆరోగ్యాన్ని మన కోసం బలి చేసి మన మీద ప్రేమను కురిపిస్తూ చివరి నిమిషం వరకు ఆయన శరీరాన్ని మన కోసం బలి ఇస్తూనే ఉన్నాడు. దిస్ ఈజ్ ట్రూ లవ్. ఇది నిజమైన ప్రేమ అంటే ఇది. అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ దట్ డ్రూ థౌజండ్స్ ఆఫ్ లవర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టు హిమ్.
మరి లేకపోతే ప్రపంచంలో ఇన్ని ఖండాల నుంచి దూరం నుంచి ఎందుకో పిచ్చివాళ్ళ కింద అయిపోయారు బాబా అంటే ఈ ప్రేమ కారణంగా ఇంతమందిని ఆయన ఆకర్షించగలిగాడు. లైక్ బీస్ that get attracted to a fragrant flower, his lovers got attracted to the love that he was showering on them. ఒక మంచి తేనె నిండిన పువ్వుల పట్ల ఈ తేనెటీగలు ఎలా ఆకర్షితం అయిపోతాయో అలాగా ప్రపంచంలో ఆయన్ని ప్రేమించే వాళ్ళందరూ బాబా పట్ల ఆకర్షితులు అవుతూ ఉండేవారు. దే బిగాన్ టు లవ్ ద లవ్ దట్ హీ వాజ్ షవరింగ్ ఆన్ దెమ్. ఏ ప్రేమనైతే మనందరి మీద కురిపిస్తూ ఉన్నాడో ప్రభు, ఆ ప్రేమ మీద ప్రేమని పెంచుకున్నారట వీళ్ళందరూ కూడా. అంటే ఆయన మన మీద కురిపిస్తూ ఉన్న ప్రేమని ప్రేమించడం మనం మొదలుపెట్టామన్నమాట. ఆఫెన్ వెన్ ఏ బాబా లవర్ సేస్ దట్ హి లవ్స్ బాబా, హీ మీన్స్ దట్ హి లవ్స్ ఆర్ ఎంజాయ్స్ ద లవ్ హీ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ బాబా. ఎవడైనా బాబా ప్రేమికుడు నేను బాబాని ప్రేమిస్తున్నానండి అని చెబితే దాని అర్థం ఏమిటయ్యా అంటే, బాబా నుంచి తను స్వీకరిస్తూ ఉన్నటువంటి ప్రేమను తను ప్రేమిస్తున్నాడు అని దాని అర్థము అని ఇరికి చెప్తూ ఉన్నాడు. బాబాని ప్రేమించడం అంటే ఏంటి? బాబా మన మీద ప్రేమను కురిపిస్తూ ఉన్న ప్రేమను మనం ప్రేమిస్తున్నాం అని అర్థం. బాబా లవ్స్ హిమ్ అండ్ హి ఎంజాయ్స్ దట్ లవ్. అంటే బాబా నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం వీడికి తెలిసి ఆ బాబా చూపించే ప్రేమ మీద వీడు ప్రేమను పెంచుకున్నాడు అని అర్థం. దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్. అది జరిగేది. దిస్ ఈజ్ ద నార్మల్ ఫేజ్ ఆఫ్ లవ్ అండ్ ఎ ట్రూ లవర్ విల్ నౌ ట్రై అండ్ లవ్ బాబా ఇన్ ఏ సిమిలర్ మేనర్. నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడు? మొట్టమొదట్లో దీన్ని ఆస్వాదిస్తాడు, తర్వాత తను కూడా అంత ప్రేమను ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం ప్రారంభిస్తాడు. హీ లవ్డ్ us అండ్ ఇట్ ఈస్ నౌ టైమ్ ఫర్ us టు రిటర్న్ దట్ లవ్. ప్రేమించాడు ఆయన్ని మనని, మరి మన వంతు కూడా ఉంది కదా, దాన్ని తిరిగి అంత ప్రేమని ఆయనకి మనం ఇవ్వాలి కదా. హౌ డు వీ డూ దాట్? మరి ఎలా ఇవ్వగలం మనం ఆయనకి ప్రేమను ఇవ్వాలంటే? వెల్, బాబా హిమ్సెల్ఫ్ హెస్ షోన్ ద వే. బాబాయే అది ఎలా ఇవ్వాలో దారి చూపించాడు. నాట్ ఓన్లీ హ్యాస్ హీ గివెన్ అవుట్ ఇనఫ్ మెసేజెస్ ఆన్ దిస్ సబ్జెక్ట్, ఎన్నో సందేశాలు ఇచ్చాడు. నీ ప్రేమను ఎలా చూపించాలి, నీ ప్రేమను నాకు ఎలా ఇవ్వాలి, అది ఎన్నో సందేశాల ద్వారా చెప్పాడు ఆయన. బట్ బై లివింగ్ ద లైఫ్ హిమ్సెల్ఫ్ హి హస్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ us. ఆచార్యవర్యన్యుడే అలాంటి జీవితం ఎలా జీవించాలో ఆయనే జీవించి చూపించి మనకు ఒక ఉదాహరణగా చేశాడు ఆయన. హీ హెస్ క్లియర్లీ ఇండికేటెడ్ టు us that we must be willing to sacrifice everything for his comfort and pleasure. చాలా కొండబద్దలు కొట్టి స్పష్టంగా ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, నన్ను సంతోషపరచడానికి, నన్ను ఆనందముగా ఉంచడానికి నీవు సర్వస్వమును త్యాగము చేయడానికి సర్వసన్నద్ధముగా ఉన్నావా? సర్వమును త్యాగం చేయడానికి సిద్ధముగా ఉండాలి. మనం కార్యక్రమానికి రావాలంటేనే కుదరటం లేదు. మనకి రాలేకపోతున్నాం, వారంకి ఒకసారి రాలేకపోతున్నాం, నెలకు ఒకసారి రాలేకపోతున్నాం అంటే అది కావలసింది. అది మనం ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎంత దూరంలో ఉన్నామో మనం ఎవరికి వాడే మనం బేరీజు వేసుకోవచ్చు. సర్వమును త్యాగము చేయడానికి సన్నద్ధముగా ఉండాలి, ఆయనను సంతోషంగా ఉంచడానికి. అది కావలసింది. బట్ మనం ఎక్కడున్నాము? ఎవరికి వాడే. వెన్ యూ బిగిన్ టు డూ దిస్, ఇది గనక నీవు అభ్యాసము చేయడం ప్రారంభిస్తే, దెన్ ఓన్లీ యూ కెన్ సే దట్ యు బిగన్ టు లవ్ బాబా. ఇది మొదలుపెట్టినప్పుడు ఏమండో ఈ మధ్యన బాబాని ప్రేమించడం నేను ప్రారంభించాను అని నువ్వు చెప్పవచ్చు. ఇది చెయ్యనంతసేపు ప్రారంభము కూడా ఇంకా అవ్వనట్టే లెక్క. అది ఇరిచ్ అని చెప్తున్నటువంటి మాటలు. ఇరిచ్ పాజ్డ్ అండ్ దెన్ యాడెడ్. ఇది చెప్పి కాసేపు ఆగాడు. ఇది సో డిఫికల్ట్ టు డూ దిస్. ఇది అంత సులభము కాదు చేయడము. అంటే ఆయన్ని ప్రేమించడము, సర్వమును త్యాగం చేసేయడం అనేటువంటిది చాలా కష్టసాధ్యమైన విషయం. అండ్ ఐ కెన్ ఆనెస్ట్లీ సే అబౌట్ మై సెల్ఫ్ దట్ ఐ కుడ్ నాట్ లవ్ హిమ్. ఇది చెప్తున్నాడు. నా అంతటా నన్ను చెప్పమని మీరు అడిగితే నేను చెప్పగలను, నేను బాబాని ప్రేమించలేకపోయేవాడిని. నిజాయితీగా నా గురించి నేను చెప్తున్నాను. ఎట్ బెస్ట్ ఐ ట్రై టు ఒబే హిమ్
అండ్ ఫాలో హిజ్ ఆర్డర్స్. ఆయనకు విధేయత చూపించేవాడిని. ఆయన ఏది చెప్తే అది చేయగలిగేవాడిని. ఇంత మాత్రమే నేను చేసింది. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎన్ ఇంపాసిబుల్ టాస్క్, హీ వాంట్స్ అస్ టు మేక్ ది ఎఫర్ట్. కష్టమే అయినప్పటికీ ఆయన ప్రయత్నం మాత్రం మనని చేయమన్నాడు. బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నువ్వు ఎగిరి ఆ ఫ్యాన్ను ముట్టుకో అని బాబా చెప్పారనుకో, ఎక్కడెగరగలను, నాకేం రెక్కలు ఉన్నాయా అంటే అది విధేయత లక్షణం కాదు అన్నారు బాబా. ఎంత దూరం ఎగరగలవో అంత దూరం ఎగిరి పడిపోవాలి, శభాష్ అంటాడు బాబా. అంటే ఆ ప్రయత్నమే ఆయనకి కావాలి. ఆయనకి తెలుసు కదా మన కెపాసిటీ గురించి, మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. కాబట్టి మనం ఏం చెప్పనవసరం లేదు. ప్రయత్నం కావాలి ఆయనకి. ప్రయత్నం చేస్తే, అందుకని ఒక అడుగు వేస్తే నేను 9 అడుగులు వేస్తాను అన్న. వాట్ ఈజ్ దిస్ ఎఫర్ట్ హీ ఎక్స్పెక్ట్స్ ఆఫ్ అస్ టు మేక్? మరి ఏమిటి ప్రయత్నం మన దగ్గర నుంచి ఆయన ఆశించేది? ఏ ప్రయత్నం కావాలి ఆయనకి? యు ఆర్ ఇన్ లవ్ విత్ సమ్వన్, వాట్ డు యు డు? నేనున్నాను అనుకుందాం, ఎవరో ఒక ఆవిడని ప్రేమించాను అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఏమిటి చేస్తాను? యూ ట్రై టు గివ్ యువర్ బెస్ట్ టు దట్ పర్సన్. ఆ వ్యక్తి కనుక నా ఇంటికి వస్తే ఏదో పొద్దున్న మిగిలిపోయిన అన్నం పెడతానా? నేను ఏదో 2 ఊరగాయలు వేసి పెడతానా? ఏం పెడతాను? నా ఇంట్లో ఉన్న అతి ఉత్తమమైనటువంటి ఆహారమే పెడతాను. లేకపోతే బయట నుంచి తెస్తాను. బాగోలేదండి, ఆయన వస్తున్నాడు, మనం గెస్ట్ వస్తున్నాడు అనుకోండి, ఓ శ్యామ్కే రావాలా, ఎవరో బావుజీ వస్తే మనం ఎలా చూస్తాం? అదేనమాట, ఒక ప్రేమించిన వ్యక్తికి ఎలా చూస్తాము? మన దగ్గర ఉన్న దానిలో అతి ఉత్తమమైన లక్షణాలు ఆయనకి ఇవ్వడానికి చూస్తాం. యూ ట్రై టు ఫైండ్ అవుట్ అబౌట్ దట్ పర్సన్స్ లైక్స్ అండ్ డిజలైక్స్. ఉదాహరణ, మనం ఒక బ్రాహ్మణ్, ఒక రెడ్డి ఇలాగ ఇంటర్ కాస్ట్ ప్రేమించుకుంటున్నారండి. చూసాం బాబా ప్రేమికుల్లో, అందుకని చెప్తానండి నేను. అప్పుడు ఏముండే, ఆవిడ నాన్ వెజ్ తింటదా నన్ను అడిగాడు అతను. నాన్ బ్రాహ్మణ్ అన్నమాట. అమ్మాయి బాబాలో బ్రాహ్మణ్. ఏమండి ఆవిడ నాన్ వెజ్ తింటదా? ఎందుకని? ఆవిడకి ఏది ఇష్టము, ఏది అయిష్టము అవి తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఉంటాడు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు. అండ్ టు డూ దాట్ యూ ట్రై టు ఫైండ్ అవుట్ మోర్ అండ్ మోర్ అబౌట్ ది పర్సనల్. ఎవరికి తెలుస్తుంది బాగా అవన్నీ వాకప్ చేస్తూ ఉంటాడు. ఆవిడకి ఎలాంటి బట్టలు అంటే ఇష్టమో, ఆవిడకి ఏమేమి ఇష్టమో, ఐస్ క్రీమ్ ఇష్టమా, లేకపోతే పిజ్జాలు ఇష్టమా, ఎక్కడ తింటుంది, ఇవన్నీ కూడా ఎవరెవరికి తెలుసో, ఆ కుటుంబంతో ఎవరెవరికి చనువు ఉందో వాళ్ళందరితో నెమ్మదిగా ఫ్రెండ్షిప్ పెంచుకొని వాకప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కువగా 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 తెలుసుకోవాలి అని ఆరాటపడుతూ ఉంటాడు. వై డు వీ డూ ఆల్ దిస్? ఎందుకు ఇదంతా? ఎందుకు చేస్తాడు ఆ వ్యక్తి? వీ డూ దిస్ బికాజ్ వీ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఇట్ దట్ ప్లీజెస్ దట్ పర్సన్. అంటే ఏది చేస్తే ఆ వ్యక్తి ఆనందపడతాడో అది చేద్దామని తాపత్రయం వలన ఎంత కృషి చేస్తూ ఉంటాడు. ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ యూ ట్రై టు ప్లీజ్ ద వన్ యూ లవ్ ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ బిలవెడ్ హ్యాపీ. అంచేది ఆవిడ వెజిటేరియన్ అయితే వీడి వేళ నుంచి నాన్ వెజ్ మానేస్తాడు. ఎందుకని? ఆవిడకి ఆనందం కలిగించేలాగా ఉండడానికి, నా ప్రియతముణ్ణి సంతోషంగా ఉంచడం కోసం. దట్ ఈస్ హౌ వీ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషికి ప్రేమించినప్పుడు మన ప్రేమను వ్యక్తం చేసేటువంటి విధానం ఇది, అంతే కదా. వీ షుడ్ డూ ద సేమ్ ఫర్ బాబా టు. బాబా విషయంలో కూడా మనం ఇలాగే ప్రవర్తించాలి. ఇఫ్ యు ట్రూలీ లవ్ గాడ్, ఇఫ్ యు లవ్ బాబా, యూ మస్ట్ ఫైండ్ అవుట్ మోర్ అండ్ మోర్ అబౌట్ హిమ్. మరి బాబాని నువ్వు ప్రేమించడం నిజమైతే ఆయన గురించి ఎక్కువగా, ఇంకా ఎక్కువగా, మరింత ఎక్కువగా నువ్వు తెలుసుకుంటే అవి చేసి ఆయన్ని ఆనందంగా ఉండేలాగా చేయగలరు. అంతేగాని పొద్దున్న ఒకసారి ప్రార్థన చేసి, సాయంత్రం ఒకసారి ప్రార్థన చేసి నాకు మిగిలిన అనవసరం, ఆయన అమ్మాయి ఎవడైతే నాకేంటి, ఆడి చెల్లి ఎవడైతే నాకేంటి, ఆయన తమ్ముడు ఎవడైతే నాకేంటి అనుకుంటే తెలియదు కదా ఇవన్నీ. బాబా ఒక సందర్భంలో ఉన్నారు, ఇఫ్ యు లవ్ మీ యూ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. బాబా ఒక చోట అన్నారనమాట, నన్ను ప్రేమించడం నిజమైతే నా గురించి సర్వము నువ్వు తెలుసుకోవాలి కదా, కనీసం ప్రయత్నం ఉండాలి కదా, ఆకలి ఉండాలి కదా. అంచేత ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన గురించి తెలుసుకోవాలి, మరింత తెలుసుకోవాలనే తపన మనలో సహజంగా ఏర్పడు. యూ మస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ప్లీజెస్ హిమ్ అండ్ దెన్ ట్రై టు డూ
దోస్ థింగ్స్ దట్ ప్లీజ్ హిమ్. ఆయనకి ఏది ఇష్టము, ఏది సంతోషాన్ని ఇస్తుంది, ఇవి బాగా తెలుసుకోవాలి. అప్పుడు అవి చేయడానికి నువ్వు తాపత్రయపడాలి. దట్ ఈజ్ వాట్ వన్ షుడ్ డూ. ఒక వ్యక్తి, ఒక ప్రేమికుడు చేయవలసినటువంటి పని అది. ఇఫ్ యూ కాంట్ ప్లీజ్ హిమ్ బై ఆనరింగ్ హిజ్ విష్, అట్లీస్ట్ సీ దట్ యూ డూ నాట్ డిస్ప్లీజ్ హిమ్. ఆయన ఇష్టాలు తెలిసి, అమ్మ మన వాళ్ళ కాదండో, మన వల్ల కాదు, ఇవి ఎక్కడ చేయగలం. కనీసం ఆయన ఏది ఇష్టమో తెలుసుకుంటే పోనీ అవి చేయకుండా ఉందా పోనీ, అది బెటర్ కదా. కనీసం పోనీ ఆ ప్రయత్నం చేద్దాం పోనీ. సో అవి తెలుసుకోవడం వల్ల ఒక ఉపయోగం, ఆయన ఇష్టాలని, అయిష్టాలని తెలుసుకోవడం వల్ల కూడా ఒక ఉపయోగం ఉంది. అట్లీస్ట్ ఇవి చేయకుండా ఉంటే ఆయన బాగుందిరా నువ్వు చేయట్లేదు శభాష్ అని ఆ రకంగా ఆయన్ని సంతోషంగా ఉంచొచ్చు కదా. హీ డస్ ఎక్స్పెక్ట్ దీస్ ఫ్రమ్ ఎ ట్రూ లవర్. ఒక నిజమైన ప్రేమికుడు ఉన్నాడనుకో, వాడి దగ్గర నుంచి తప్పకుండా ఈ లక్షణాన్ని బాగా ఆశిస్తాడు. ఏది? తనకి ఇష్టమైన పనులే వాడు చెయ్యాలి, తనకి ఇష్టం లేని పనులను వాడు చెయ్యకూడదు. చెయ్యకూడదంటే ప్రయత్నము, వాడిలో నిజాయితీగా ప్రయత్నం ఉందా లేదా అది మాత్రం బాబా ఆశిస్తాడు వీడి దగ్గర నుంచి. వన్ హూ సక్సెస్ఫుల్లీ లవ్స్ హిమ్ in the way he wants to be loved is a rare soul and is called a true lover of God. చెప్తున్నాడు, సారాంశం చెప్తున్నాడు ఈ రీచ్ ఏమిటట, ఆయన మనలను ఏ విధముగా ఆయనను ప్రేమించాలని ఆయన అనుకుంటున్నాడో అలాగూ ఆయనను ప్రేమించిన వాడు మహారుదైనటువంటి ఆత్మవాడు, వాడు హీరోయే. హీ ఈజ్ ద వన్ హూ లవ్స్ గాడ్. వాడు భగవత్ ప్రేమికుడు అని నాకు బ్యాడ్జీలు పెట్టుకున్న వాళ్ళందరూ కాదు. బాబాకు ఇష్టమైనట్టుగా బాబాని ప్రేమించగలిగిన వాడు భగవత్ ప్రేమికుడు అనడానికి అర్హుడు. అదర్స్ కమ్ ఓన్లీ టు రిసీవ్ గాడ్స్ లవ్. మిగిలిన వాళ్ళంతా మనబోటోళ్ళు ఆయన దగ్గర భిక్షగా ఆయన ప్రేమను తీసుకోవడం పోవడం. మనము తిరిగి ఆ ప్రేమను ఆ స్థాయిలో ఇవ్వగలిగిన వాడు హీరో, అది బాబా. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అర్థమైందని నేను చెప్పింది అంటున్నాడు ఎరిచ్. సో ట్రై. చివరికి బాబా ఎరిచ్ చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. సో ట్రై అండ్ రీడ్ మోర్ అబౌట్ బాబాస్ లైఫ్. అంచేత నువ్వు ఇవాళే ప్రయత్నం ప్రారంభించు. బాబా జీవితం గురించి ఎక్కువగా, ఇంకా ఎక్కువగా చదవడానికి ప్రారంభించు. ఫైండ్ అవుట్ వాట్ హిజ్ విష్ ఈజ్. ఆయనకి ఏది ఇష్టమో పట్టుకో. అందుకని చదువు ఈ పుస్తకం అంతా. 60,000 పేజీలు చదివేసి ఆయనకి ఏది ఇష్టమో కనిపెట్టను. అండ్ ట్రై అండ్ అప్హోల్డ్ దాట్ ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒకసారి పచ్చిగట్టాక నీ ప్రాణం పోయినా సరే అది అమలు పరచడానికి నువ్వు ప్రయత్నించి, అప్పుడు నువ్వు హీరో అవుతావు అని చెప్తున్నాడు. అంటే బాబాకు ఇష్టమైనటువంటి ఒక ప్రేమికుడిగా మారిపోగలవు. బీ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్. దీనికోసం అంటే ఈ పుస్తకాలు చదివి బాబా గురించి తెలుసుకోవడం కోసము ఎంత త్యాగానికైనా నువ్వు సిద్ధంగా ఉండు. అంటే మనకు ఒక రకంగా మనం చేసేటువంటి పనికి ఆయన ఒక సూచన చేస్తున్నాడు అన్నమాట. రోజు కూర్చుని మనం చదువుకోవడం అనేది ఊరికినే కాలక్షేపం, టైంపాస్ కాదు సుమా, ఇది ఒక పెద్ద అరుదైనటువంటి అవకాశము అని ఇరిచ్ చెప్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద త్యాగము చేయడానికైనా సరే సిద్ధముగా ఉండు. దీని గురించి మేక్ ది ఎఫర్ట్, ప్రయత్నం చేయి. ఇఫ్ యు లవ్ హిమ్, లవ్ ఇట్ సెల్ఫ్ విల్ గైడ్ యూ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్. నీకు ఆయన మీద ఉన్న ప్రేమ నిజమైతే, ఆయన్ని ప్రేమిస్తే, ఆ ప్రేమే నీకు అన్ని దారులు చేసేస్తాయి. నీకు ఏమి ఇబ్బంది లేకుండా నీకు దారి చేసేస్తే, నీకు మార్గదర్శకత్వం అదే చెప్పుద్ది. నీకు నువ్వేమి వర్రీ అవ్వక్కర్లే. ఇట్ విల్ షో యూ వాట్ టు డూ. నువ్వేం చెయ్యాలో, ఎలాగ నువ్వు సర్దుకోవాలో అన్నీ కూడా ఆయన ప్రేమ నిన్ను నడిపిస్తుంది. ఎరిచ్ వుడ్ ఆఫ్ అండ్ పాయింట్ టు ఎ పెర్షియన్ కార్పెట్ which was the lying on the floor of the Mandali Hall in the early years, depicting the love that Farad had for Shirin. అక్కడ మండలి హాల్లో ఒక పెద్ద కార్పెట్ ఉండేది, పెర్షియన్ కార్పెట్. కాశ్మీరీ కార్పెట్లు, పెర్షియన్ కార్పెట్లు ఫేమస్ పూర్వం నుంచి కూడా. 500 ఏళ్ళు 600 ఏళ్ళు కోటల్లో అప్పుడు కూడా మనం ఆ కార్పెట్లు చూడొచ్చు. మరి అలాంటిది ఒక కార్పెట్ ఉండేది, పెర్షియన్ కార్పెట్ మండలి హాల్లో మేరాజాద్లో. అందులో పెర్షియా ఇతిహాసంలో ఫరాద్, షిరీన్ అనేటువంటి మహాప్రేమికులు, లైలా మజ్ను ఎలాగా అలా వాళ్ళ ప్రేమ గురించిన కొన్ని విషయాలు దాని మీద చిత్రించి ఉండి. వెన్ హి ఆస్క్డ్ ఫర్ షిరీన్స్ హ్యాండ్ ఇన్ మ్యారేజ్,
ద కింగ్ పాయింటెడ్ టు ది మౌంటైన్ అండ్ సెడ్, ఇతను రాజు కూతుర్ని ప్రేమించాడు, యువరాణిని. వెళ్ళి అడిగాడు, ఏమంటే రాజుగారు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. అప్పుడు ఆ రాజుగారు ఇలా చూపించాడట, ఏళ్ళు ఇలా పెట్టి. ఏం చూపించాడు? అక్కడ పెద్ద మహాపర్వతం ఉంది, అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. అండ్ సెడ్, ఇఫ్ యూ కెన్ డిగ్ అప్ దిస్ మౌంటైన్ సింగిల్ హ్యాండెడ్లీ ఐ విల్ గివ్ యూ మై డాటర్స్ హ్యాండ్. నువ్వు అక్కడవే, ఇంకొకటి సాయం తీసుకోకుండా ఈ కొండ మొత్తం తవ్వి ఇంకో చోట పారబోసేయాలి. నువ్వు అలా చేయగలిగితే తప్పకుండా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్న. ఇట్ వాజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మనం ఊహించగలవా ఎవడైనా అంత పెద్ద కొండని ఒక మనిషి తవ్వి ఎక్కడో దూరంగా పోసేయడు. బట్ లవ్, ద మ్యాడ్నెస్ ఆఫ్ ఇట్, ద పవర్ ఆఫ్ ఇట్ మేడ్ ఫరాద్ అకంప్లిష్ దిస్ టాస్క్. కానీ ఆ ప్రేమ, దానికి ఉన్న పిచ్చి శక్తి, అది వాడితోటి మొత్తాన్ని చేయించేసింది ఆ పనిని. ఇట్ వాజ్ లవ్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్. ఎవరు చేశారు ఆ పని? అది వాడి గొప్పతనం కాదు, అది వాడిలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమకు ఉన్నటువంటి శక్తి. ద స్క్రిప్ట్ అండ్ ది కార్పెట్ సేస్, ఆ కార్పెట్ మీద ఉన్నటువంటి మాటలు ఏమిటంటే, ఇట్ ఈజ్ ఇన్ పెర్షియన్ అండ్ ఇట్ సేస్, ఇట్ వాజ్ నాట్ ఫరద్ బట్ ద లవ్ దట్ డక్ ద మౌంటైన్. అక్కడ ఏముందంటే, అది ఫరాద్ అనే ఒక మనిషి చేసిన గొప్పతనం వాడిది కాదు, అది వాడిలో ఉన్న ప్రేమ యొక్క గొప్పతనము అని అక్షరాలు రాసి ఉంది. ఎరిచ్ పాజ్డ్ టు లెట్ ది ఎఫెక్ట్ ఆఫ్ హిజ్ వర్డ్ సింక్ ఇన్, దెన్ ఆస్క్డ్ ది పిల్గ్రిమ్స్. కాసేపు ఆగేవాడు ఇరిచ్, ఒక విషయం చెప్పి పూర్తిగా అది బుర్రలోకి జ్వరబడేదాకా. అప్పుడు ఇలా చెప్పాడు, డూ యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్? నేను చెప్పిన మాటలు వెనుక ఉన్న ప్రాముఖ్యత మీకు అర్థమైందా లేదా? వీ గివ్ క్రెడిట్ టు ఫరాద్. మనం పొరపాటున అబ్బాయి ఎంత గొప్పవాడండి వాడు అంటూ ఉంటాం, వాడికి ఇచ్చేస్తూ ఉంటాం ఈ క్రెడిట్ అంతా. బట్ ఇట్ వాజ్ నాట్ ఫరాద్ హూ డిడ్ ఇట్, ఇట్ వాజ్ లవ్, ద పవర్ ఆఫ్ ఇట్ దట్ మేడ్ ఫరాద్ డిగ్ ది మౌంటైన్. వాడిలో ఉన్న ప్రేమ, ఆ ప్రేమకున్న శక్తి, అది వాడితో అంత అసాధ్యమైన పని సుసాధ్యం అయ్యేలాగా చేసింది. ఇట్ వాజ్ రియల్లీ లవ్ దట్ డగ్ ద మౌంటైన్, సచ్ ఈజ్ ద పవర్ ఆఫ్ లవ్. ప్రేమ శక్తి, అది ప్రేమకున్న శక్తి, అది ఆ పర్వతాన్ని తవ్వించగలిగింది. బావాస్ బెల్వెట్ మెహ్రా హ్యాడ్ వన్ సెడ్ సంథింగ్ సిమిలర్ ఆన్ దిస్ సబ్జెక్ట్. రుస్తం అంటున్నాడు, మెహ్రా కూడా, ఇవాళ మెహ్రా బర్త్డే, ఈ విషయం మీద ఒకసారి ఇలా చెప్పాను. ఎవ్రీ వన్ ఫెల్ట్ కంప్లీట్లీ లవ్డ్ అరౌండ్ బాబా. బాబా చుట్టూ ఉన్నప్పుడు ప్రతివాడు బాబా నన్ను ప్రేమిస్తున్నాడు అనే అనుభూతి ఉంటూ ఉండేది అందరికీ కూడా. ఓన్లీ బాబా కుడ్ డూ దట్. మరి ఒక మనిషి ఇంతమందిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను అనే భావాన్ని ఇవ్వగలడా? ఒక బాబాకే చెల్లింది అలా. హీ కుడ్ కమ్ డౌన్ టు ఎవ్రీ పర్సన్స్ లెవెల్ అండ్ లవ్ హిమ్ ఎట్ దట్ లెవెల్. చిన్నపిల్లవాడితో చిన్నపిల్లవాడిగా మారిపోయి నాన్న ఆడుకుందామా మనం అనేవాడు. స్త్రీలతో స్త్రీగా కలిసిపోయేవాడు, పురుషులతో పురుషులుగా, యువకుడితో యువకుడిగా, చదువుకున్నవాడితో మేధావిగా, పండితుడిగా, అక్షరాలు రానవాడితో నాకు రావు అక్షరాలు నీకు రావురా. బాబాస్ బెల్వెట్ మెహ్రా హ్యాడ్ వన్ సెడ్ సంథింగ్ సిమిలర్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఇదే విషయం మీద బాబాకు ప్రియతమ అయినటువంటి మెహ్రా ఇలాగ చెప్పింది. షీ సెడ్, ఎవ్రీ వన్ ఫెల్ట్ కంప్లీట్లీ లవ్డ్ అరౌండ్ బాబా. బాబా చుట్టూ ఇలా ఉన్నాం కొన్ని 100 మంది, ప్రతివాడు కూడా బాబా నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుభూతి లోనవుతూ ఉండేవాడు. ప్రతివాడు 100 మంది ఉంటే 100 మంది, 1000 మంది ఉంటే 1000 మంది. ఓన్లీ బాబా కుడ్ డూ దాట్. ఒక బాబాయే అలాంటి అనుభూతిని ప్రతివాడికి ఇవ్వగలడు. హీ కుడ్ కమ్ డౌన్ టు ఎవ్రీ పర్సన్స్ లెవెల్ అండ్ లవ్ హిమ్ ఎట్ దట్ లెవెల్. ప్రతివాడికి సంబంధించి వాడు ఏ స్థాయిలోకి ఉంటే ఆ స్థాయికి ఆయన వచ్చేస్తాడు. వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే అనుభూతిని వాడికి ఇవ్వగలుగుతాడు. హీజ్ లవ్ వాజ్ సో అన్కండిషనల్ దట్ వన్ ఫెల్ట్ కంప్లీట్లీ ఫుల్. అని వాడు పేకల దాకా బాబా ప్రేమతో నిండిపోయాను నేను అని ఎవడికి వాడే అనుకునేవారు. వాడు ఎలాంటి వాడైనా, వాడు సగం ప్రేమైనా 1% ప్రేమైనా సరే షరతులు లేవు ఆయన దగ్గర, కండిషన్స్ లేవు. హీ గేవ్ అఫ్ హిజ్ లవ్ విదౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఆయన తన ప్రేమను ఊరికే కురిపించేయడమే తప్ప నువ్వు నాకేమి ఇస్తున్నావు అని ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు ఆయన. మనం ఎంత ప్రేమ 0.01%, 1%, 10%, 100% ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. ఎవ్రీ వన్ వాంట్స్ టు బి లవ్డ్ ఇన్ ఎ సర్టెన్ వే. ప్రతివాడు కూడా నన్ను ఇలా ప్రేమిస్తే బాగుంటుంది ఎవడైనా సరే అనుకుంటాడు వాడు, ఎవడికి వాడే.
దానికి సరిపడేలాగా ఆయన ప్రేమించేవాడు ప్రతి వ్యక్తిని. ఎంత కష్టమైన పరిస్థితి చూడాలి. ఒకడేంటి, నన్ను పలకరించాలి చూడగానే, వీడు పలకరించాడు ఎప్పుడు. అది వాడు ఒక వికారం, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వికారం ఉంటుంది. సో అందరి వికారములకు సరిపడేలాగా ఆయన స్పందించగలుగుతూ ఉండేవాడు. బాబా కుడ్ గివ్ దట్ స్పెషల్ లవ్ టు ఎవ్రీ సోల్, వెదర్ ఇట్ వాజ్ ఏ చైల్డ్ ఆర్ ఏ సెయింట్. అలాంటి ప్రత్యేకమైన వికారములను కూడా పట్టించుకొని, అది పసివాడవచ్చు, మహాయోగి అవ్వచ్చు, ఇద్దరికీ సమానముగా స్పందించగలిగేవాడు ఆయన. He truly loved each one of his children, making everyone feel special. ఇప్పుడు తల్లి ఉందనుకోండి, ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క రకంగా, ఇప్పుడు చెవులు లేనోడు ఉంటే వాడిని వెనకాల నుంచి ఇలా ముట్టుకుని చెప్తుంది, కళ్ళు లేనోడు ఉంటే వాడు ఎవరే నాన్న దా అని దగ్గర తీసుకుంటుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం. కానీ తల్లి మాత్రం తన ప్రేమను పంచినప్పుడు ఎవడెవడికి ఏ రకంగా పంచాలో అలాగూ ప్రత్యేకముగా పంచగలుగుతుంది. బాబా కూడా ఈ విశ్వం అంతా తన బిడ్డలే కాబట్టి అంత ప్రత్యేకంగా ఆయన ప్రేమను పంచగలుగుతూ ఉండేవాడు. సో ప్యూర్ వాజ్ హిజ్ లవ్ ఫర్ అస్. మన పట్ల ఆయనకున్న ప్రేమ అంత విశుద్ధమైనది, పవిత్రమైన ప్రేమ. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు రిటర్న్ ది లవ్ దట్ హీ షవర్డ్ అన్ అస్ సో అన్కండిషనల్లీ. మరి ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళాం కదా బాబా ప్రేమలో. బహుశా నాకు అనిపిస్తుంది, మెహర్ అంటోంది, సమయం వచ్చిందేమో మనం కూడా ఎంతో కొంత అలాంటి ప్రేమను మనం ఆయనకి బదులు తీర్చాలేమో. వీ మస్ట్ నౌ ట్రై టు డూ దీస్ బై ప్లీజింగ్ హిమ్. ఎలా చేయాలి? ఆయనను సంతోషపెట్టేలాగు మనం ప్రయత్నం చేయాలి. బై డూయింగ్ దోస్ థింగ్స్ దట్ బ్రింగ్ ఎ స్మైల్ టు హిస్ ఫేస్. ఆయన మొహంలో చిరునవ్వు మెరవాలి మనం చేసిన పని వల్ల. అది ఆయనను సంతోషపెట్టడం అంటే శభాష్ బాగా చేసేవా అని ఆయన మొహంలో నవ్వు వెలగాలి. రిమెంబర్ హిజ్ లవ్ అండ్ ట్రై అండ్ లవ్ హిమ్ ఇన్ ఎ సిమిలర్ మేనర్. ఆయన ప్రేమ ఎంత అపారమైనదో గుర్తుపెట్టుకుంటూ ఉండు. అందులో ఎంత రవ్వంతైన అలాంటి ప్రేమని మనం ఆయనకి బదులు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ట్రై టు మేక్ యువర్ లవ్ ఫర్ హిమ్ ప్యూర్ అండ్ అన్కండిషనల్. ఆయన పట్ల మీకున్న ప్రేమని పవిత్రంగా ఉంచు. అలాగే షరతులు లేకుండా ఉంచు. షరతులు లేకుండా అంటే మనకి ఏమి జ్ఞాపకం రావాలి? ఎవరికి ఉంటుందని షరతులు లేని ప్రేమ? కుక్కకు ఉంటుంది. బాబా చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ అన్కండిషనల్ లవ్ ఈజ్ లైక్, యూ కెన్ టేస్ట్ ఇట్ ఫ్రమ్ ఎ డాగ్. యజమాని వాడు 10 రోజులు తిండి పెట్టకుండా చైన్లు వేసి కట్టేసి కొట్టేసి పెట్టి వదిలేసే అనుకోండి, వాడు రాగానే పరిగెత్తికి వెళ్ళిపోయి మీద పడి నాకెత్తు ఉంటుంది. అంటే వాడు పెడితే ఒకలాగు, పెట్టకపోతే ఒకలాగు దాని డ్యూటీ చేయదు. దొంగ వస్తే వాడు 10 రోజులు పెట్టకపోయినా వాడు పట్టుకునే తీరుతుంది. అన్కండిషనల్ లవ్ అది. అందుకే బాబా హోమ అనే పెన్నేం కింద రాసుకున్నారు ఒక పాట. యజమాని కోసము తృణప్రాయముగా ప్రాణాలను అర్పించగల త్యాగ బుద్ధి కుక్కకిచ్చావు, మరి నాకెప్పుడు ఇస్తావు అని రాసుకున్నాడు ఆయన. అది అంత అన్కండిషనల్గా మనం ఆయన పట్ల ప్రేమ ఉండాలి. మరి ప్యూర్ అంటే ఏంటి? ఆయనతో మనకున్నటువంటి ప్రేమను ప్యూర్గా ఉంచడం అంటే ఏమి? అంటే కల్మషం ఎప్పుడవుతుంది ప్రేమ? మన కోరికలు కోరితే కల్మషం. ప్యూర్గా ఉండాలంటే కోరికలు లేకుండా ఉండాలి, అప్పుడే అది ప్యూర్గా ఉంటుంది. ట్రై టు ప్లీజ్ హిమ్ ఎట్ ఆల్ కాస్ట్. ఎంత కష్టమైనా సరే ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించు. దిస్ మచ్ వీ షుడ్ ట్రై టు డూ. ఈ కొంచెం ఆయన కోసం మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. వీ మస్ట్ ట్రై టు రిటర్న్ అట్లీస్ట్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ దట్ అన్కండిషనల్ లవ్ దట్ హీ గేవ్ అస్ బ్యాక్ టు హిమ్. ఆయన ఎంత అద్భుతమైనటువంటి అవధులు షరతులు లేని ప్రేమను మనకి అపారంగా ఇచ్చేశాడు. ఒక్క రవంత అదే క్వాలిటీ ఉన్నటువంటి ప్రేమను తిరిగి ఆయనకి మనము బదులు ఇద్దాము.